యోహాను సువార్త 6వ అధ్యాయము 15. రాజుగా చేయుటకు వారు వచ్చి ఎందుకు వచ్చారు? రాజుగా చేస్తాడు. కార్పొరేటర్ ఉన్నాడు. కార్పొరేటర్ సంవత్సరానికి హైదరాబాద్ లో హైటెక్ సిటీ నుంచి డబ్బు 50,000 కోట్ల రూపాయలు. బాగా వినాలి. ఒక్క ఐటీ నుంచి వచ్చే డబ్బు సంవత్సరానికి హైటెక్ సిటీ ఉండదు మనకి, కంప్యూటర్ నాలెడ్జ్ 50,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వ పథకాలన్నీ అక్కడి నుంచే వెళ్ళిపోతున్నాయి. మరి మిగతా ట్యాక్స్ అంటే ఏమైంది? పెట్రోల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, పాల్ ట్యాక్స్, పే ట్యాక్స్, కొత్త ట్యాక్స్, ప్రతిదీ ట్యాక్సే. ఇవన్నీ ఏమైపోతుంది? వాటి ద్వారానే స్టేట్ బాకీ అప్పు మొత్తం తీరిపోతుంది. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. 50,000 కోట్లు. ఒక్కొక్క కార్పొరేటర్ 6,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. ఏమైపోయింది? పేదలు ఏమైపోయింది? స్విస్ బ్యాంక్ లోకి వెళ్ళిపోయింది. అంతే వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు మాకు నచ్చిన కార్పొరేటర్ చేసుకుంటే మా కష్టాలు జరుగుతాయి. నేను పనిచేసే పని లేదు, అందుకని వాళ్ళు చూస్తూ ఉంటాం. నేను పనిచేసే పనిలేదు. కనుక ఆయన పెడతాడు, రాజుగా పరిపాలిస్తాడు, పెరుగుగా గిల్లు కట్టించి పెడతాడు, అన్ని వేసి పెడతాడు. ఇక మేము హ్యాపీగా ఉండొచ్చు. ఒక మాట చెప్పారు, దేవుడు వెళ్ళప్పుడు మీతోనే ఉంటారు. పేదరికపు మార్పు అని రాజకీయ నాయకులు చెప్పినా నమ్మకం. యేసు మాట స్థిరం. 2000 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన జరగలేదు. నువ్వు చూడలేవు బతుకులో. 2వ రాకడకు అలా ఉంటుంది. యేసు మాటలో అంత వాస్తవం ఉంటుంది. పక్కన ఎక్కడంటే 8 కడతాడు, 4 ఇల్లు కడతాడు, 40 ఇల్లు కడతాడు, 4 ఇల్లు కడతాడు. మరి ఉన్న 4 లక్షల జనాభా, ఒక కాన్స్టిట్యూట్ ఎంతమంది జనాభా ఉన్నారు? ఎంతమంది పేదరికం ఉన్నది? ఎంతమందికి ఇల్లు లేవు? ఎంతమందికి ఇల్లు ఉన్నాయి ఈ పథకాల్లో? అందుకే ఇవన్నీ కావాలి కనుకనే మేము హ్యాపీగా ఉండాలి. ఏదో సాయంత్రం వాక్యం వినాలి, 5,000 అన్నం పెడతాడు అనుకున్నారు పాపం. అనుకొని రాజుగా చేటుకు వాడు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నాడు. యేసు ఎరిగి అలా కొండకు ఒంటిగా పోయాడు. 5,000 మంది ఏమైపోయారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? అంటే స్వార్థ పనులు సహకారులు ఉండడానికి ఇష్టపడట్లేదు, కష్టపడి పనిచేయడానికి ఇష్టపడట్లేదు, ఇష్టపడి వాక్యం ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏదో చెబుతాడు, విందాము, తిందాము, పేదమని ఆలోచన ఉన్నారు. కనుక ఇలాంటి వారికి వాక్యం చెప్పడం నాకు అర్థమవుతుంది. కనుక కొందరు ఒంటిగా వెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకెళ్ళాం అంటే బాధేసింది. ఎప్పుడైనా బాధపడ్డప్పుడు జంటగా తీసుకొని బాధపడ్డారా అని వారు ఒంటరిగా వెళ్తారు. ఎందుకో తెలుసా? ఆ బాధని వాళ్ళే భరించాలి. కాబట్టి ఆ బాధ వాళ్ళు భరిస్తేనే అక్కడి నుంచి పుట్టింది జ్ఞానం. ఎంత తీసుకెళ్ళుకోవాలి ఓదార్పు. ఏం కాదన్నా అసలు ఆలోచనకి పడిపోతుంది. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎలా ఉండాలో తెలియాలి అంటే ఒంటరిగా. అందుకనే ఒక వ్యక్తి బాధపడ్డప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు బాధ వచ్చింది. ప్రపంచానికి సువార్త ప్రపంచానికి వస్తే తిండి కొరకు చూస్తున్నారు జనం. తిండి లేకపోతే రావడం నిజం. అందుకే సంఘ పోస్టర్లో మీరు ఎక్కడ చూడండి, ప్రత్యేక ఒక స్టిక్ పెడతాడు. దాంట్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచితమైన భోజన సదుపాయం. కాబట్టి అరే ఇంకేమన్నా వా పెడితే పెట్టాడు కానీ గొప్పగా చెప్పాడు వాక్యం అన్నారా? గమనించారా? కనుక దేవుడు అలాంటి జ్ఞానం సమాజానికి లేదు కనుకనే నీతి మంతుడే రక్షించుకోవడం జరుగుతుంది. అయితే పాపి ఎక్కడా పాపి? యోహాను సువార్త 6వ అధ్యాయము 26-27 వచనములో యేసు మీరు సూచనలను చూస్తూ ఉన్న కాదు కానీ రొట్టెలు భుజించి చుట్టి పొందుట వలనే నన్ను వెతుకుతున్నాడు. మీతో ఉన్నట్టుగా చెబుతున్నా. బుద్ధి కోసం వచ్చారు మీరు. వాక్యం కొరకు రాలా. నువ్వు వాక్యం ఎవరు? ఫుడ్ అదే వస్తుంది. ఏ లేక ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాకి. నువ్వు దూరం నుంచి రా, ఫుడ్ నీకు ఆల్మోస్ట్ వస్తుంది. ఏ లేక కాగితం పెట్టాడు, కాకి తీసుకెళ్ళి ఎందుకు? నా ప్రవక్త నా మాట చెప్పేవాడు, జనులు బతికించేవాడు. నువ్వు వెళ్ళు, నా బిడ్డ నా కొరకు వస్తుంది దూర ప్రాంతం నుంచి, చూడా నేను ఏం లోటు ఉండదన్నారు దేవుడు. దాని కొరకే రాకు, అది ఉండదు. 2 గంటలు అరిగిపోతుంది. అని వాక్యం ఎప్పుడు కూడా తరించిపోతుంది. అదే అంటున్నాడు ఆయన. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఉన్నదంటగా చెబుతున్నారు, చేయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. చేయమైన
కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి. సువార్త వినటానికి రా, సువార్త కొరకే రా. అక్షయము ఆహారం అనగా సువార్త అనగా నేను అనగా క్రీస్తునే. నేనే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఇందుకే ఉన్నాడు, ఇందుకే ఉన్నాడు యేసంటే. ఎందుకు? అక్షయమైన ఆహారాన్ని పెట్టడానికి వేసి ఉన్నాడు. క్షయమైన ఆహారం అయితే 2 గంటలు అరిగిపోతుంది. పైపచ్చు ఆ రెట్ల పులుసు పెట్టాడు అయ్యారు అక్కడ. మళ్ళా ఎవరు పెట్టాడు కదా, ఎవరు కొనుకొస్తున్నావు? ఫస్ట్ అక్కడే ఉండిపోతుంది కదా. కనుక యేసంటే అంత గొప్ప కదా, అంత గొప్పది యేసంటే. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి వాక్యం వినకపోతే ప్రాణం పోయేంత గొప్పగా ఫీల్ అవ్వాలి. అంత గొప్పగా నువ్వు రాగలిగే రోజున నీ కుటుంబంలో లోటు ఉండదని అడుగు. అంత గొప్పగా ఉండడుగు, నమ్మకంగా ఉండడుగు, నమ్మకంగా ఉండడుగు, అపనమ్మకంగా ఉండకు. ఆపరేషన్ చెప్పి వస్తారా పోతారా సత్తడం నువ్వు కష్టం. నిన్న ఒక రికార్డు చైనా మద్రాసులో గుండె అప్పటికే 13 సార్లు ఆగిపోయి కొట్టుకుందంట. ఆయన ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. 13 సార్లు ఆగిపోయి కొట్టుకోవటం, ఆగిపోయి కొట్టుకోవటం. రికార్డు వరల్డ్ వైడ్గా వాళ్ళు పెట్టుకున్నట్టు ఆ ఇన్స్టిట్యూట్లో, మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఆగిపోయిన గుండెకి మరలా ఇల్లు ఆపరేషన్ చేసి తీశారు, ప్రాణం పోశారు. అంటే వాళ్ళు పట్టు వెళ్ళరా, ఆగిపోయి కొట్టుకుంటున్నట్టు వచ్చిపోతుంది. ఎక్కడ ఉంది కనెక్షన్ లూజు, దీన్ని చూద్దాం. అసలు ముందుగా వచ్చిపోతుందిగా, ఇప్పుడు వెతకాలి ఓపిక. నిర్విరామంగా ఆపరేషన్ చేసి ఒక వ్యక్తి ప్రాణం పోసి ప్రపంచ చరిత్రలో నిన్న రోజులు ఒక అధ్యాయం రాశారు. యేసు వాళ్ళకంటే గొప్పవాడు కదా. నువ్వు వాక్యాన్ని నమ్మితే ఏం కొనసాడు మీరు చెప్పండి. ఏ క్రైస్తవ కుటుంబం ఏ లోపం మీరు చెప్పండి. లోటు ఉంటే ఖచ్చితంగా లోపం కనబడుతుందిలే. లోటు మీద బ్రతుకులు చూసుకో, ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది, ఎంత వాస్తవికత వాక్యం అంటే. ఇప్పుడు క్షయం కావాలి, అక్షయం కావాలా అంటే టెంపరీ చైనా ఐటమ్ మాకు కావాలి. చైనా ఐటమ్స్ 60 రూపాయలు అంతే, వాడతాం పడేస్తాం. 60 పోయింది. అలా సంవత్సరం ఎన్నిసార్లు పడేసి ఉంటాం? అసలు కాస్ట్ ఎంత, నువ్వు పడేసిన రేట్ ఎంత, కూలిస్తే ఎంత లాస్, ఎంత ప్రయాస, ఇవన్నీ లెక్కలు రావు. క్రైస్తవ బ్రతుకులు మొత్తం ఇలాగేనా? కాదు కదా. ఉంటే సరిపోతారు దేవుళ్ళు. దేవుని కలిగి ఉంటే సరిపోతుంది. ఈ వాక్యం నాలో మీరు ఉంటే సరిపోతుంది. అదే అక్షయమైన ఆహారము. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చిన. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఇందుకే ఉన్నాడు యేసు అని ఆయన ముద్ర వేస్తే అయ్యగారు ముద్ర తీసిపడేవాడు. అంతే, ఈయన ముద్ర వేసుకున్నాడు. ఏమైనా దేవుడు వల్ల యేసుకి ఏదో అట్లా గొప్పతనం. మనకే లేకపోతే ఇంక వాడేం బాగుపడతాడు, కుటుంబం బాగుపడుతుంది. అందుకనే సువార్త పనులు సహకారం కానీ, సువార్త అందించే విధానం కానీ యేసు చాలా ఇష్టపడతాడు. రాసుకున్నాడు. ఇప్పుడు అంత పేర్లు కాదంట్లా, సంఘంలో ప్రతి పెద్ద పేరు రాయబడింది. కానీ తుడిసేస్తాడు అంటున్నాడు. మళ్ళా హక్కు ఆయనే. లాస్ట్ మాట ఒక సువార్త 6వ అధ్యాయం 67, 68 వచ్చినప్పుడు. కాబట్టి మిగతా ఆ 12 మంది శిష్యులను యేసంటున్న మాట, మీరు కూడా వెళ్ళవలని ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయారు. మరి తండ్రి కృప లేకపోతే మీరు నా దగ్గరకు రారు అన్న చిన్న మాట వాడు గుచ్చుకొని వెళ్ళిపోయారు. నిజమేగా నేను చెప్పింది? నేను అందుకు వచ్చాను కదా. వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఏంటి వాళ్ళు లేరు కలప చెప్పి నువ్వు కూడా పోతావా అన్నప్పుడు ఆ 12 మంది అడుగుగా చివరి పేరు పెద్ద అగ్రజుడు, ప్రభువా మా ప్రభువా ఎవరు ఎత్తుకు వెళ్తావు? నీవే నిత్య జీవము మాటలు గలవాడు. నువ్వు ప్రవేశిస్తున్నా ప్రవేశిస్తున్నా నీవే. మేము అడిగి వెళ్తాం. వాళ్ళు వెళ్ళారయ్యా, మేము వెళ్ళాం. నిన్నే అంటు పెట్టుకుని ఉంటాం, నీతోనే ఉంటాం, నీ మాటలతోనే ఉంటాం. నీవే నిత్య జీవము మాటలు గలవాడము. నీవే నీవే. వాళ్ళు పోయారు, మేము పో. అందుకనే ఎదురు బండ మీద సంఘాన్ని కడతా, పాలకు తాళొచ్చి నీకే ఇస్తా. ఎంత నమ్మకం అంటే, ఎంత నమ్మకం. ప్రారంభంలో అడిగినాడు పాపం. ప్రారంభంలో సువార్త అర్థం కాక చేపలు పట్టేవాడికి లోపలికి వచ్చిన తర్వాత అర్థం కాకపోయేసరికి నన్ను నమ్మకం ఉన్నాడు. అలాంటి వ్యక్తి 3000 మందికి బాప్తిసం ఇచ్చి పరలోక రాజ్యపు వ్యాప్తికి ప్రథమ స్థానం ఆయన అయిపోయింది. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు నా వల్ల ఏంటి ఉపయోగం? నీ వల్ల ఏంటి? సంఘానికి వస్తున్నావు, వింటున్నావు, పోతున్నావు, బాగుంది అంటున్నావు, ఏంటి వాట్స్ యూస్? ఏంటి ఉపయోగం? నీ వల్ల ఎవరు మారారు?
ఏ కుటుంబాన్ని మార్చావు, ఈ అమ్మకాన్ని ఇచ్చావు, ఎవరిని గతించావు, ఎవరిని నిలబెట్టావు. నీతిమంతుడుగా మరి నీకే సువార్త అవసరంగా నువ్వు ఉంటేనే మరొక కుటుంబం రాగలిగేది. నా కుటుంబం పెట్టాలంటే మామూలు విషయం కాదర్రా. అంత గొప్పగా ప్రాణం తెగించాడు కనుకనే ఇన్ని మాటలు మీకు అందిస్తున్నాడు దేవుడు. ఇన్ని మాటలు ఇస్తాడు. ఎవరి వద్దకు వెళ్తాం మేము? ఎవరి వద్దకు వెళ్తాం? ఇంకా నీవే నిత్య జీవము మాటలు కావాడవు, నీకానే ఉంటాం. నమ్మకంగా పాటుకుపోయాడు. ప్రపంచానికి పెద్దగా కనబడ్డాడు. యేసుక్రీస్తు శిష్యులు మొదటివాడిగా ఉన్నాడు, అగ్రజుడిగా ఉన్నాడు. వాళ్ళొక రాజ్య పాలు భాగస్తులు ఏమే 3000 మందిని చేర్చగలిగి రాజ్యానికి ఓపెన్ చేశాడు. మన మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, సంఘంలో ఉద్దేశం ఏంటి, అయ్యారు బాధేంటి? మీరు ఆలోచించండి. మేము కొడుకుతున్నాడా, మత్తులో ఉంచుతున్నాడా? ఆడు మత్తులోనే ఉంచుతాడు. మత్తు వదలాలి సోదరా. మత్తులో ఉండే కుటుంబాలు ఆరోగ్యపడతాయి. మత్తు వదిలిన బయటికి ఎంత బాగుందో, ఎంత లైఫ్ అని చూడు బాగుందో. కనుక వాస్తవం కఠినంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ బాధ కలిగిన చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంటాయి. కనుక నీతిమంతుడుగా నువ్వు ఉన్నావు అనుకుంటే రక్షణ నీకు అవసరం. నీకు అవసరమైతే మరొకరికి అవసరం. నీ ద్వారా ఒక కుటుంబం సంతోషపడి నీ పేరు నిజంగా దేవుడికి స్తోత్రం నువ్వు అంటూ లేకపోతే నా బ్రతికే లేదు నువ్వు అంటే ఇంతకంటే ఏం కావాలంటే 8 కోట్ల మీరు వాళ్ళు కొనగలరు. సువార్తని ఏమనుకుంటారంటే అరుపు కేకలు కాదు, ఒక బాధ్యత. రాబోతున్నటువంటి విప్లవానికి నాంతే. ప్రపంచం అంచుకుంది క్రైస్తవ్యం. ఎవరు కాపాడాలి? ఏముందిరా అయ్యాడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావా? ప్రపంచవ్యాప్తంగా ఎలాగ అనుకుంటున్నావా? కన్ను మూసిన మరుక్షణం ధనవంతుడి పక్కన ఉండకపోవు వాడు నీకు తాతయో బావయో మావో కాకపోదు కదా. అప్పుడు అంటే దొండే రాసుకుంటూ బూడిదే అలా ఉంటుంది. అందుకే ఈ కొద్ది కాలమైన ఆ యేసు ఉద్దేశం చెరువులు ఉన్న చోట ఆయన తుంచి వెళ్ళిపోయాడంటే ఆడు కనీసం నేరాలి. ఇంకా యేసు ఒక్కసారి ఫిక్స్ అయితే యేసంటే అదండి. యేసంటే అంత నమ్మకంగా ఉన్నాడు కనుకనే మాట తప్పని ఏదైనా ప్రియ కుమారుడు ఎందు నేను ఆర్జును. ఈయన మాట మీరు వినండి, ఆయన మాట మీరు వినండి, ఆయన మాట వినండి, వాక్యం వినండి. మాట అనగా వాక్యం వినండి. ఆయన చెప్పే పెట్ట కథలో, ఆయన చెప్పే కట్టు కథలో, ఆయన చెప్పే మరే కథలో కాదు. ఒక ఆయన చదువుకున్నాడు జోకు లాస్ట్లో చెప్తాను. వాక్యం సంఘం నవ్వించాలిగా ఆయన ఒక మాట అవుతున్నాడు. ఏ మాట తెలుస్తుంది అంటే ఈరోజు సూర్యుడు దొరకపోతే ఏంటి అని అడిగాడు. అందులో ఒక లేచి అన్నాడు, కరెంటు బిల్లు కలిసి మోగుడవుతున్నాడు. సూర్యుడు ఉదయించకపోతే కౌంటర్తో ఎక్కడేశాడు? సూర్యుడు మీద వేశాడు. 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు సంగతి మర్చిపోయి ఈరోజు సూర్యుడు ఉదయించకపోతే ఏంటంటే తప్పనిసరి జ్ఞానవంతులు అనుకున్నాడు పాపం. ఆ కరెంటు బిల్లు చాలా అయిపోయారు అన్నాడు. అంటే సేటకుంటుందిగా సూర్యుడికి కరెంటు బిల్లుకి లింకు పెట్టావా? ఏం నేర్పుకుంటావు సంఘంలో చూడు. అది ఆరిపోతుందా? ఆరని జ్యోతి సూర్యుడు కౌంటర్ వేయొచ్చా? ఎక్కడ పొరసాగిందంటే అందరం ఎంత జ్ఞానం జ్ఞానం కాదు, అది అజ్ఞానం. అందుకే ఇలాంటి అజ్ఞానం మాటలు బోళ్ళకి ఉన్నాయి. బొరగాయ చెప్పాడు ఇంకో మాట. ఇది చెప్పాలి మరి తోడు చెప్తాను కదా. వాక్యం చెప్పుకుంటూ అసలు చెప్పుకుంటూ వచ్చేసి అబ్రహాము గారు బిల్లింటంట. అబ్రహాము లింకన్ అమెరికా అధ్యక్షుడు. ఆయనకు జైలుకి వెళ్ళడం అలవాటు ఉందంట. నువ్వు బాగా వినవు, నువ్వు ఓట్తో చూడు నీకే వేస్తాం తప్ప. నేను పోయాడంట జైలుకి. పోయి చూస్తాడంట అందరినీ, జైలు అందరినీ. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఏంట్రా ఇలా వచ్చాను అంట. అయ్యా నువ్వు చాలా మంచివాడి, నువ్వు చాలా గొప్పవాడి, నువ్వు చాలా మంచివాడు, నువ్వు చాలా గొప్పవాడి. పొరపాటున మా ఇంటి తలుపు కొట్టపోయి పక్కింటి తలుపు కొట్టానండి అన్నాడంట. మరొక జైలుకి వెళ్ళాడు, మరొక పక్కకి వెళ్ళాడు. ఆడంటే అయ్యా నేను తలుపు అన్నది ఏమీ లేదు, నువ్వు చాలా మంచివాడిని, నువ్వు చాలా గొప్పవాడిని. కాబట్టి బస్సు టికెట్ అడిగినప్పుడు, బస్సులో ప్రయాణిస్తున్నాను, బస్సు టికెట్ అడిగినప్పుడు నా జీవులు అప్పుడు 7 పక్క జీవులు పెట్టినాయా, పక్కకొచ్చి జీవులు పెట్టారయ్యా అంట. చిన్నదే గౌరవం. ఇంకొకరు అంటే ఎవరిసీన కట్టుకుంటే మాయాలని చెప్పేసి వేరే లాగానండి, వేరే మొహం చూసరికి మాయా కాదండి, చిన్న తప్పుడే సమాజం నన్ను కొట్టి పోలీసులు కప్పు చెప్పి జైల్లో పెట్టుకున్నారంట. మరొకరి దగ్గరికి వెళ్ళాడు, మొహం చూపించట్లా. అయ్యా నేను పాపని, నేను చూడను, నువ్వు చాలా పుణ్యాత్ముడివి, చాలా గొప్పడివి, చాలా ఉత్తముడివి,
అన్నప్పుడు ఈ పాప ఈ పుణ్యత్నాన్ని వచ్చి తీసుకెళ్తున్నాడట. నీకేమర్థమైంది? అబ్రహాం గారి లేఖన ఉద్దేశంలో ముగ్గురు గొప్పవాళ్ళే కనబడ్డాడు. అంటే ఒకడు దూరం నుండి మొగాన్ని పెట్టుకొని ఉన్నాడు. పరిశోధన గుర్తు రాలేదా? శంకరుడు గుర్తు రాలేదా? అన్నగారికి అదే దొరికిందా? పరిశోధన కథ కదా, సోదర జనాలు మోసం చేశావు. వాడు ప్రార్థిస్తూ ఏమన్నాడు? వీడు వల్లే రాదు అన్నాడు. ఆయన అన్నాడు నేను పాపి అన్నాడు. భక్తులకు చెప్తూ వింటారు జనం. వాడు దొరికిగా మరి కానీ ఇవన్నీ పేర్లు మాట్లాడే బైబుల్లో లేవాని ఏం తక్కువ బయటకు వెళ్ళాడండి వాడు. పరిశోధుడు శంకరుడు గురించి బైబుల్లో లేదా? దీన్నే అల్లాడు. మరి ఆయన ఇష్టం జనంలో బాగా అల్లుకుంటాగా అలా అల్లుకు తప్పని మాటను బైబుల్ ఏం తక్కువ బయటకు చెప్తున్నావు. అబ్రహాము ఇంకా గొప్పవాడా? అబ్రహాము కన్నా దేవుడు గొప్పవాడా? మరి ఎవరు గొప్ప చేశారు నీ బోధలో? శ్మశానాలు కట్టేవాడు సోదర నువ్వు వేస్ట్ కనుక ఉన్నారా? ఎవరైనా సరే తల వంచాలి. బైబుల్ నీతిమంతులుగా ఉంటాం, అనేక మందిని చేరుతాం. ఆ ప్రయాణంలో సహకారులుగా ఉంటాం, సహకార తత్వంలో అలసిపోక ఉంటాం, సాగిపోతూ ఉంటాం. అలా ఉంటే మనకు వస్తుంది, లేకపోతే వస్తుందన్న భ్రమలో ఉంటాం. చివరికి రాకుండా పోతుంది. ఎంత ప్రయాసపడి ఎంత వాక్యం చెప్పి ఎంత గొప్పగా సువార్త పైన ఉన్న చివరికి ఆ ధనవంతుల పక్కన స్టేజీ స్థానం ఉంటుంటే అంతకంటే దౌర్భాగ్యం జీవితం మరొకటి మనకు ఉండదు. ఒక రాత్రి పక్కన ఉండాలి, ఒక అబ్రహాం పక్కన ఉండాలి, ఒక ఇస్సాకు పక్కన ఉండాలి, ఒక దావీదు పక్కన ఉండాలి, మన పితరుల పక్కన ఉండాలి. వాడవరండి ధనవంతులు. వాడితో మనకి ఎందుకు? కనుక వాడు చుట్టం కాదు మనకి. ముందే మనం చుట్టాలి. చుట్టాల కాడికే వెళ్దాం, వారి కాడికి వద్దు. కనుక నీతిమంతుడు రక్షింపబడ్డ దుర్లభమ అంటే చాలా స్టెప్ బుక్కి ఉంది. ఇలా స్టెప్ వేస్తే పోతుంది, ఇలా వేస్తే వస్తుంది. కనుక సెంటర్లో ఉన్నావు. సెకండ్ అంటే నీకు లైఫ్. సెకండ్ కాలు ఇస్తే పోతాలు చేసి వస్తావు. ఎదేస్తూ నువ్వు నిర్ణయించుకో. సెకండ్ కాలు బ్రతుకు నిర్ణయం నేనే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు నేను దాంట్లో ఒక పాట పాడతాను. మోసే కమా సుచరిత్ర సాగరాల సంగమం చెప్పడం కూడా కొంచెం నీట్గా కొడదామా అందరూ?
గూర్చి నేను చెప్పు సాక్ష్యము. కనుక స్వచరిత్ర అంటే ఎంతో గొప్ప చరిత్ర ఉంది యేసుక్రీస్తు వారికి. సాగరాల సంగమం, 7 సముద్రాల కలయిక, లోకంలో 7 సముద్రాలు ఉన్నాయి. ఇంతకంటే గొప్పది లోతైనది, అంత ప్రేమైనది ఆ యేసు అని చెప్పాలి. ఆడుగురు చెల్లు కూడా నాయన ఏమండి, మీరు సంతోషపడాలి కాబట్టి, అయ్యగారికి తత్వజ్ఞానం ఉంది కాబట్టి, అనుభవాలు కాబట్టి, మిమ్మల్ని నవ్వించాలి కల్పించాలి కాబట్టి వాడు నేర్చుకున్నాడు ఇలాంటి జ్ఞానం. ఆడేటట్టు మనం పోయి ఏం చేద్దాం? అది పెట్టగల కావాలిగా, ఉత్తమైన దేవుడు. కనుక నీతి మంతుడు లక్ష్యం పొంట దుర్లభం. ఒక సెకండ్ లైఫ్ కాలం తీస్తే అటు వేస్తే ఇటు. నిర్ణయం మందే, నీదే, నాదే. ప్రార్థించుకుందాం.